వైసీపీ ఒక కొత్త పంథాను ఎంచుకుంది. ఆ పార్టీ పుట్టి ఈ నెల 12కి 15 ఏళ్లు పూర్తయి 16వ ఏటలో అడుగు పెడుతుంది. అంటే యుక్త వయసులోకి వచ్చిందన్నమాట. మరి ఈ కీలక దశలో వైసీపీ పార్టీ పరంగా సంస్థాగతంగా ఏం చేయాలనుకుంటోంది అన్నదే కీలకమైన అంశం. వైసీపీకి పార్టీ పుట్టాక ఎన్నడూ తెలియని ఎరగని ఘోర ప్రభావం సంభవించింది. కేవలం 11 సీట్లకు వైసీపీ పరిమితమైంది. దాంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఇబ్బందికరమైన వాతావరణంలో వైసీపీ ఉంది. ఇక వైసీపీ ఓటమి చెందాక 21 నెలలు గడిచాయి. ఈ కాలంలో వైసీపీ అధినేత జగన్ కూడా తక్కువ సార్లే జనంలోకి వచ్చారు. వైసీపీ పరంగా చేపట్టిన కార్యక్రమాలన్నీ పార్టీ నేతలతోనే చేయిస్తూ వచ్చారు. జిల్లాల పర్యటనలు కూడా జగన్ చేస్తారని ప్రచారం సాగినా అది కూడా ఆచరణలో అమలు కాలేదు. మరి ఈ కీలక సమయంలో వైసీపీ ఏం చేస్తోంది అంటే ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిందంటున్నారు. దానివల్ల వైసీపీలో కార్యకర్తలంతా నాయకులే అన్న సందేశాన్ని ఇస్తోందంటున్నారు. అంతేకాదు బాధ్యతలను కూడా వారు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్తోంది. ఇప్పటిదాకా దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సంస్థాగతంగా పటిష్టం అంటే సభ్యత్వ నమోదుకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. వైసీపీ మాత్రం దానికంటే మరో అడుగు ముందుకు వేసి సభ్యత్వం కాదు బాధ్యతలు ఇస్తోంది. పార్టీలో అతి ముఖ్య స్థానంలో ప్రతి కార్యకర్తను నిలబెడుతోంది. ఫలితంగా వారంతా కేవలం పార్టీ సభ్యుడు అని స్టాంప్ వేయించుకుని మూరన ఉండకుండా పార్టీ పదవితో క్రియాశీలకంగా ఉంటారని ఆలోచిస్తోంది. ఇలా ఒక భారీ సైన్యంగా వారిని తయారు చేసే పనిలో వైసీపీ ఇప్పుడు బిజీగా ఉందంటున్నారు. వైసీపీకి రాష్ట్ర స్థాయిలో కమిటీలున్నాయి. జిల్లాలు, నియోజకవర్గంలో కూడా కమిటీలున్నాయి. వాటిని మండల, గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ దాకా విస్తరిస్తోంది. అంతేకాదు ప్రతి చోట పార్టీ ప్రధాన కమిటీతో పాటు 7 అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. మహిళ, యువత, విద్యార్థి, టీచర్స్, రైతు, కార్మిక, సోషల్ మీడియా వంటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనుంది. దీంతో వైసీపీ బలం అపారంగా గ్రామాల్లో పెరుగుతుంది. ఇక క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉండాలని వైసీపీ భావిస్తోంది. పార్టీ హైకమాండ్తో నేరుగా గ్రామస్థాయి కమిటీలు అనుసంధానం చేయడం ద్వారా ఒక పిలిపిస్తే చాలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ఎక్కడికక్కడ రీసౌండ్ చేసేలా ఉండేలా చూస్తున్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలో కనీసం 12,000 మంది దాకా వైసీపీ సైన్యం ఈ లెక్కన ఉంటుందని, అదే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చేసరికి ఏకంగా 18 లక్షల దాకా భారీ సైన్యం ఉండేలా చేసుకుంటే కంటిన్యూస్ గా ప్రభుత్వం మీద ప్రజా పోరాటాలు చేపట్టడానికి వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కీలకమైన ఓటు బ్యాంక్ గా ఒపీనియన్ కలెక్ట్ చేస్తూ జనాలని మోటివేట్ చేసే బలమైన శక్తిగా ఈ కమిటీలు ఉంటాయంటున్నారు. మొత్తానికి ఉగాది తర్వాత జగనన్న సైన్యం రంగంలోకి దిగబోతుందని ప్రచారం సాగుతోంది.